ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మన వీడియోలో అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ యాజమాన్యం వారు ఏ సేవలు రద్దు చేస్తున్నారు, అలాగే ప్రస్తుత తిరుమల తిరుపతి దర్శనము రూములు యొక్క పరిస్థితులు, రాబోయే 3 నెలల్లో మీకు ఎటువంటి అవకాశాలు దర్శనం టికెట్ పొందడానికి ఉన్నదో మీ అందరికీ ఈ వీడియోలో వివరిస్తానండి. మన ఛానల్ వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో టీటీడీ యాజమాన్యం వారు శ్రీవారి ఆర్జ సేవలు, బ్రేక్ దర్శనాలు అలాగే వివిధ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది. ఇందులో భాగంగా అసలు బ్రేక్ దర్శనాలు అంటే ఏమిటి, అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటే ఏమిటో వివరిస్తానండి. మీ అందరికీ తెలుసు, చాలామందికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటే చిన్నపిల్లల తల్లిదండ్రుల యొక్క దర్శనాలు, అలాగే ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా సుపదం నుంచి వస్తారు కదండి. ఆ దర్శనాలు అనేవి ఆ టైంలో ఉండవు. అలాగేనండి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఆ టైంలో ఉండవు. ఇది ప్రత్యేక ప్రవేశనాల గురించి మీకు ఉన్నటువంటి సమాచారము. అలాగేనండి బ్రేక్ దర్శనాలు అంటే ఎటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ స్టాఫ్ యొక్క రికమెండేషన్ లెటర్లు మీకు ఆ 10 రోజులు బ్రహ్మోత్సవ సమయంలో కూడా మీ దగ్గర నుంచి టీటీడీ వారు తీసుకోరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఆ 10 రోజులు మాకేమైనా టికెట్లు దొరకని వారికి ఇలా రికమెండేషన్ లెటర్ల ద్వారా రూములు కానీ దర్శనాలు కానీ అవకాశం ఉంటుందా, చిన్నపిల్లల తల్లిదండ్రులకు అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. కాబట్టి వారందరి కోసము ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగిందండి. అలాగేనండి ఇక ఈరోజు ప్రస్తుత పరిస్థితిలోనండి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, టీటీడీ వారు అఫీషియల్గా మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1518 రూపాయల యొక్క రూముల ప్రస్తుత పరిస్థితులు నేను మీకు వివరిస్తున్నానండి. ఉదయం 9:32 సమయానికైతే 50 రూపాయలు, 100 రూపాయల రూములు దాదాపు 2000 ఈరోజు విడుదల చేయంగా కేవలం 38 రూములు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉదయం 10 గంటలకల్లా అన్ని రూములు కూడా పూర్తి స్థాయిలో ఆఫ్లైన్ విధానం ద్వారా బుకింగ్లు అనేవి సిఆర్ఓ ఆఫీస్లో అయిపోతున్నాయి అన్నమాట. అలాగే 1000 రూపాయల రూములు, 1518 రూపాయల రూములు సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఉదయం 9:32 పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. సో ఉదయం ఎవరైతే కనుక తిరుమల కొండపైన 3 గంటల ప్రాంతం నుంచి 7:30-8 గంటల లోపల రూముల కోసం రిజిస్ట్రేషన్ చేస్తారో వారికి మాత్రమే రూములు దొరుకుతాయి. ఆ తర్వాత ట్రై చేసినా కూడా మీ ప్రయత్నం వృధా అవ్వడం తప్ప మీకు ప్రయోజనకరంగా అయితే ఉండదు. రోజు కూడా మీ అందరికీ దాదాపు 2000 రూములు 50 రూపాయలవి, 100 రూపాయలవి టీటీడీ యాజమాన్యం వారు సామాన్య భక్తుల కోసము తిరుమల కొండపైన మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ ఉదయం 10 గంటలకల్లా మీకు దర్శనాలు రూముల యొక్క పరిస్థితులు తెలుస్తుంది. అలాగే ఈరోజు అండి తిరుమల కొండపైన 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా ఫ్రీ క్యూ లైన్ అనేది డైరెక్ట్గా హాల్ వరకు కూడా ఉంది. సో ఈరోజు దర్శనం అనేది కాస్త తొందరగానే అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు ఎవరైనా కూడా ఈరోజు 4 గంటల లోపలే దర్శనం అయితే పూర్తి చేసుకోవచ్చు. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయినాయి. ఇక రేపటి దర్శన టికెట్లు మాత్రమే మీకు అందుబాటులో రేపు తెల్లవారుజామున 2 గంటలకి మీకు ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా అండి, నిన్నటి రోజు కేవలం 71,153 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,863 మంది మాత్రమే తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.32 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎవరికైనా కానీ 300-500 రూపాయల టికెట్ ఉన్న వారికి తొందరగా దర్శనం అవుతుంది. ప్రస్తుతం అయితే భక్తుల సంఖ్య అనేది కాస్త సాధారణంగా అయితేనే ఉన్నదండి కొండపైన. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే రాబోయే 3 నెలల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా శ్రీవారి మెట్టు దగ్గర నుంచి 500 ఉదయం 6 నుంచి ఇచ్చిన 8:30-9 కల్లా అయిపోతున్నాయి. బ్రేక్ దర్శనాలు అలాగే కళ్యాణ ముందు గడువు దర్శన
టికెట్లు అన్ని రూములతో సహా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయినాయి. మీకున్న దారి నేను చెప్పిన విధంగా గతంలో లాగానే 3 దారులు. సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి, నడక మార్గంలో దివ్యదర్శన్ టోకెన్లు తీసుకోండి. అలాగే అలిపిరి నడక మార్గం వారికి అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి టోకెన్లు అయితే ఇవ్వటంలా. అలాగే సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకున్న ప్రతి భక్తులు కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో మీరు ఈ టోకెన్లను పొందవచ్చు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులైతే చక్కగా 50వ మెట్టు దగ్గర నడక మార్గం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు పొందవచ్చు. ఖచ్చితంగా మీరు 1250వ మెట్టు దగ్గర స్కానింగ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే స్కానింగ్ చేసుకోకపోతే మీ టికెట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సో ఈ విషయాలన్నీ మీరు దయచేసి తెలుసుకోవాలి. అలాగే ఇక ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా నేను నిన్న రాత్రి ఒక స్పెషల్ వీడియో కూడా భక్తులందరికీ కూడా అందుబాటులోగా తీసుకొని రావటం జరిగింది. ఆ లింక్ కమెంట్ సెక్షన్లో పెడతా. ఎవరికైనా కావాలి 300 రూపాయల దర్శన టికెట్ అంటే దయచేసి అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ నెలకి సంబంధించి కొన్ని తారీఖుల్లో ఉన్నాయి. అయితే నవంబర్ది ఇంకా విడుదల అవ్వలేదు. మరొక వారం రోజుల్లో విడుదలవుతుంది. అప్పుడు నేను మీ అందరికి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని అవకాశాలేనండి. ఎవరైనా కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ సర్వదర్శన్ టోకెన్ తీసుకోండి. థర్డ్ ఈ బస్ టికెట్లైనా ట్రైన్ టికెట్లైనా ఏవైనా. ఓకేనా అండి? సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు తప్పకుండా సమాధానం చెప్పడానికి చూస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేసి షేర్ చేస్తే ఎంతోమంది శ్రీవారి భక్తులకి వారికి మనము సేవ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.